ఆ ఫ్లైట్ జాడ తెలియక 11 ఏళ్లు. ఇంతకీ ఆ ఫ్లైట్కి ఏం జరిగింది? ఏమైంది? ఎక్కడైనా కూలిపోయిందా? లేకపోతే ఎక్కడైనా ప్రయాణికులు ఇరుక్కుపోయారా? ఇంతవరకు దాని గురించి చిన్న ఇసుమంత ఆచూకీ కూడా తెలీదు. మార్చి 8, 2014లో మలేషియన్ ఎయిర్లైన్స్ MH370 విమానం ఒక్కసారిగా జాడ తెలియకుండా పోయింది. రాడార్ నుండి పూర్తిగా అన్ని ఇండికేషన్స్, అన్ని కనెక్షన్స్ కట్ అయిపోయాయి. కోలాలంపూర్ నుంచి బీజింగ్ కి వెళ్తున్న ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, అలానే 12 మంది ఫ్లైట్ అటెండెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. కనీసం ఫ్లైట్ కూలిపోయిందంటే ఎక్కడోకక్కడ విమాన శకలాలు ఉండాలి. అయితే ఫ్లైట్ జాడ తెలియనప్పటి నుండి చాలా మంది చాలా రకాలుగా వాదిస్తూ వస్తున్నారు. ఏంటంటే ఎక్కడోకక్కడ కూలిపోయి ఉంటుంది అని, సముద్రంలో కూలిపోయి ఉంటుంది అని, లేకపోతే కావాలనే పైలట్ ఆ విమానాన్ని దారి మళ్లించాడని, లేకపోతే కొంతమంది హైజాక్ చేశారేమోనని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరిగినా సరే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ అనూహ్యంగా నిజంగా ఇదొక మిస్టరీలా మారిపోయింది. ఫ్లైట్ కోలాలంపూర్ నుండి బయలుదేరగానే కొద్దిసేపటి తర్వాత రాడార్ నుండి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఎలాంటి కనెక్షన్ కూడా లేదు ఫ్లైట్ కి సంబంధించి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఫ్లైట్ అసలు ఎక్కడుంది, ఏం జరిగిందన్న విషయం ఎక్కడా తెలియరాలేదు. దీంతో ఖచ్చితంగా ఫ్లైట్ కూలిపోయి ఉంటుంది అని అంతా భావించారు. రాడార్ నుండి ఎక్కడైతే సిగ్నల్స్ తెగిపోయాయో అక్కడి నుండి వెతుకులాట ప్రారంభించారు. కానీ ఎక్కడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి కూడా ఎక్కడా ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించి కనెక్షన్ వచ్చినట్టు కూడా కనిపించలేదు. మరి ఏమైంది ఫ్లైట్? అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటికప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కూడా ఫ్లైట్ జాడ కానీ, ఫ్లైట్ ఆచూకీ కానీ తెలియరాలేదు. దీంతో ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు మరొకసారి 11 సంవత్సరం తర్వాత ఇప్పుడు మరొకసారి ఆ మిస్ అయిన ఫ్లైట్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతోంది మలేషియన్ ప్రభుత్వం. సో ఇప్పటికైనా ఆ ఫ్లైట్ కూలిపోయిందా, లేకపోతే అందులో ప్రయాణిస్తున్న వాళ్లే ఏమన్నా బతుకుండే ఛాన్స్ ఉందా అన్న విషయం తెలుస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. అంటే ఇప్పటి వరకు డెడ్ బాడీస్ ని చూడలేదు కాబట్టి తమ వారు ఎక్కడోకక్కడ బతుకున్నారేమో అన్న ఒక చిన్న ఆశ ప్రయాణికుల కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడైనా బతుకుంటే బాగుండని ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరోవైపు అట్లీస్ట్ విమాన శకలాలు కనిపిస్తే అయినా మా వాళ్ళు పోయారు అనైనా ఒక కంక్లూజన్కి వస్తాము అని కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఆ ఫ్లైట్ కి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా బాగుండు అంటూ ప్రయాణికుల కుటుంబ సభ్యులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి ఈ మలేషియన్ ఫ్లైట్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుందో.